హోలీ స్పిరిట్ గాడ్. ఇక్కడ ఒక సహోదరుడు, నువ్వు వామిటింగ్ చేస్తుంటే నోట్లో నుంచి బ్లడ్ పడుతూ ఉన్నది. ఎవరా సహోదరుడు? సిగ్గుపడకుండా లేచి నిలబడు. నువ్వు వామిటింగ్ చేస్తుంటే నోట్లో నుంచి బ్లడ్ పడుతూ ఉన్నది. కొన్నిసార్లు టీబీ సిమ్టమ్స్ కనబడుతున్నాయి. త్వరగా లేచి నిలబడు. నువ్వు ఎక్కడున్నా త్వరగా లేచి నిలబడు. నువ్వు ఎక్కడున్నా టీబీ సిమ్టమ్స్ నీ బాడీలో కనబడుతున్నాయి. ఇప్పుడే నువ్వు లేస్తే ఇన్స్టెంట్ హీలింగ్ జరగబోతున్నది. ఎవరా సహోదరుడు? వండర్ఫుల్ బ్రదర్, ఇప్పుడే ఇన్స్టెంట్ హీలింగ్ జరగబోతున్నది. ఐ ఛాలెంజ్ యూ, వెళ్ళి చెక్ చేయించుకో. డాక్టర్స్ రిపోర్ట్స్ తారుమారు కాబోతున్నది. ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హోలీ స్పిరిట్ వెళ్ళి తాకు ఆ యవనస్తుని. ఇప్పుడే బాడీలో ఉన్న ఆ టీబీ సిమ్టమ్స్ అంతా కాల్చబడును గాక, కాలిపోవును గాక, కాలిపోవును గాక. ఇన్ జీసస్ నేమ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రాత్రి ఇంకా అనేకులని చివరి ఆరాధనలో దేవుడు పిలవబోతున్నాడు. భయము అనేది మీ మైండ్లో నుంచే తీసేసేయండి. నువ్వు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించగానే నిత్యము బాడీ గార్డ్స్ లాగా నీ కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన ఇద్దరు దేవదూతలు ఎప్పుడు ఉంటారు? చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. అందుకనే మన పాదములకు రాయి కూడా తగలకుండా ఆ దేవదూతలు మనని కాపాడుతూ ఉంటారు. గట్టిగా చెప్పండి. ఇక మనం భయపడటానికి వీలు లేదంతే. ఏదైనా మనం సాధిస్తామంతే. ఎందుకంటే జెహోవా జైరే ఇస్ స్టిల్ అలైవ్. మీ డీసెన్సీని అంతా పక్కకు పెట్టండి, మీ గెస్టెడ్ ర్యాంక్ని పక్కకు పెట్టండి. చేతుల పైకెత్తి కేవలం యేసయ్యా నన్ను క్షమించు ప్రభు అని ప్రార్థన చేయండి. ఇక్కడ కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్న సహోదరుడు ఇమ్మీడియట్ గా. మరి నేను దాదాపు 6-7 ఇయర్స్ నుంచి నేను ఈ కిడ్నీ ప్రాబ్లంతో నేను చాలా బాధపడుతున్నాను. మరి ఈ సమయంలోనే నాకు చాలా తేలికగా మరి నేను ఇది కిడ్నీ నొప్పి నాకు తగ్గినట్టుగా అనిపిస్తూ ఉంది. ఫస్ట్ టైం నాకు రైట్ సైడ్ కిడ్నీలో స్టోన్ వచ్చి ఆపరేషన్ అయింది. సెకండ్ ఈ కిడ్నీ ఇప్పుడు పెయిన్ బాగా వస్తుంది. సో ఒకటి తర్వాత ఒకటి కొంచెం ఎప్పుడు నన్ను 6 ఇయర్స్ నుంచి చాలా బాధ పెడతాను బాడీలో. ఒకసారి ఇప్పుడు దేవుని దయ వల్ల చాలా బాగుందండి. సహోదరి దీపిక, ఎవరి దీపిక అనే సహోదరి ఎవరు? ఎవరి పేరు కలిగిన దీపిక? యేసయ్య పేరు పెట్టి పిలుస్తున్నాడు దీపిక. ఇమీడియట్ గా స్టేజ్ మీదకి పరిగెత్తుకుంటూ వచ్చే దీపిక. మిగతా వారంతా ప్రార్థనలో ఉండండి అంతే. నేను ఇంత పెద్ద కాంగ్రిగేషన్ లో ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. నేను ఎప్పుడు అనుకోలేదు. కాకపోతే నేను ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను అనుకున్నా, ఎప్పుడు అనుకునేదాన్ని. ఐ హ్యాడ్ అ డౌట్ ఇన్ మై హార్ట్. దేవా ఇంతమందిలో స్పెసిఫిక్గా ఒక్కరి పేరు ఇద్దరు పేర్లు అసలు ఎట్లా పిలుస్తారు? నేను ఎందుకు అవుతాను? ఐ ఆల్వేస్ హ్యాడ్ అ డౌట్. చాలా కాంగ్రిగేషన్స్ అటెండ్ అయ్యాను, నేను చాలా మీటింగ్స్ అటెండ్ అయ్యాను. ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ డౌట్ ఇన్ మై హార్ట్. ఎప్పుడు ఈరోజు వచ్చి బ్రదర్ వాక్యం చెప్పినప్పుడు ఏమన్నానంటే భయపడొద్దు అని ఒకటి చెప్పారు. ఇంకొకటి అనుమానం ఉండొద్దు. యూ షుడ్ హావ్ అ డౌట్ ఇన్ యువర్ హార్ట్. ఆ క్షణం నేను అనుకున్నాను దేవా నేను అక్కడ ఉంటా. అదొక్కటే ఐ వాజ్ సో స్ట్రాంగ్. నేను అనుకున్నాను దేవా ఈ రోజు నన్ను అక్కడ నిలబెడతారు. నేను మీకు
చెప్తానని ఒక్క స్ట్రాంగ్ ఫీల్తో నేను ఇక్కడ వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. నాకు ఈ ఆంటీ తెలియదు, ఆ బ్రదర్ కూడా తెలియదు, నేను టీవీలో చూసాను అంతే చెప్తాను. నేను ఎప్పుడు నేను నిజంగా చెప్తాను, ఐ షుడ్ కన్ఫెస్ మై సెల్ఫ్. నేను నిజంగా పాపిని. నాకు ఆ డౌట్ ఉండింది 101%. yes, I had that doubt in my heart. ఈ రోజు దేవుడు నన్ను పేరు పెట్టి పిలుస్తాడు. మిమ్మల్ని కూడా పిలుస్తాడు, మిమ్మల్ని నమ్ముతాయి. థ్యాంక్ యూ సో మచ్. సహోదరి అరుణ, కుటుంబ సమస్యలతో బాధపడుతున్నావు అరుణ, యేసయ్య పిలుస్తున్నాడు, రా పరిగెత్తుకుంటూ. సహోదరి అరుణ, యేసయ్య పిలుస్తున్నాడు, యేసయ్య పిలుస్తున్నాడు, పిలుస్తున్నాడు. అరుణ, గట్టిగా అరుణ, అరుణ నా పేరు పెట్టి పిలిచారండి మీరు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తో కుటుంబ సమస్యలతో బాధపడుతున్నాను. అలాగే పిలిచారు కదా అరుణ, ఫ్యామిలీ ప్రాబ్లంతో బాధపడుతున్నామని. మా సమస్యల్లో బాధపడుతున్నాను. నా భర్త రక్షణ పొందలేదు, నేను కూడా రక్షణ స్పిరిచువల్గా నేను గాడ్ని తప్ప ఇంకెవరిని చేయను. కాకపోతే ఏంటంటే నా భర్త రక్షణ కొరకై నేను రోజు ప్రార్థిస్తూ ఉంటాను మేడం. మేము మీకు తెలుసా ఇంతకు ముందు? మీరు నాకు టీవీలో చూడడం తప్ప ఇంకా మీ ప్రోగ్రామ్స్ ఎప్పుడు టీవీలో చూస్తూ ఉంటాం మేడం. ఇప్పుడు మిమ్మల్ని పిలిచింది దేవుడే కదా? అవును మేడం. మా హస్బెండ్ రాగానే నేను ఆఫ్ చేసేస్తాను మేడం, సడన్ గా కానీ ఆఫ్ చేసి దొంగగా చాలా త్వరలో హస్బెండ్ తో పాటు ఇక్కడికి రాబోతున్నాను. థ్యాంక్ యూ. నేను ప్రేమిస్తున్నాను సిస్టర్. జీసస్ లవ్స్ యూ. చేయి పైకెత్తు, కన్ను మూసుకో, పట్టుకోండి వెనకాల. జ్యోతినండి. ఐ హ్యాడ్ దట్ స్పిరిట్ ఆఫ్ డౌట్, కన్ఫ్యూజన్ అండ్ ఫియర్ ఇన్ మై హార్ట్. ఇప్పుడు కూడా నేను కింద పడిపోతుంటే వాలంటీర్స్ నన్ను పట్టుకున్నారు. అయినా నేను రాను, నాకు లేట్ అవుతుంది, అక్కడ ఎవరైనా మా ఇంట్లో వాళ్ళు ఇది అంటారు అని చెప్పి నేను ఎన్నిసార్లు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా సాక్ష్యం చెప్పమని చెప్పి ప్రచుదాన్ని ప్రేరేపిస్తే కూడా నేను అట్లే వెళ్ళాను. ఈసారి నువ్వు నా పేరు పెట్టి పిలిస్తేనే నేను అక్కడ వెళ్తాను ప్రభు అని చెప్పి నేను అన్నాను. సో నేను ఇక్కడ వచ్చాను. So I was the one that I had that spirit of fear and spirit of doubt. Due to that, I lost my anointing also. So since 5 weeks I am coming here and I am fully filled with that double portion anointing. చప్పట్లు కొడదాం గట్టిగా. సహోదరు ఇమాన్యుయల్, మెంటల్ గా సఫర్ అవుతున్నావు, కన్ఫ్యూజన్స్ లో ఉన్నావు ఇమాన్యుయల్. యేసయ్యను పిలుస్తున్నావు, పేరు పెట్టినా. పరిగెత్తుకుంటూ వచ్చా ఇమాన్యుయల్. మీ పేరు? ఇమాన్యుయల్. నీ ఫ్యూచర్ విషయంలో, నీ సెటిల్మెంట్స్ విషయంలో అనేక కన్ఫ్యూజన్స్ తో నువ్వు సఫర్ అవుతున్నావు. నిన్ను ఎవ్వరు అర్థం చేసుకోలేకపోతున్నారు. కొన్నిసార్లు ఒంటరితనం అనుభవిస్తున్నావు. అవునా? ఎప్పుడన్నా చెప్పావా? ఎవరికి చెప్పలేదు, నీకు చెప్పలేదు నీకు. కానీ దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ యవ్వన జీవితంలో చాలా త్వరలో రాబోతున్నాయి. నీ జీవితాన్ని రాత్రి సంపూర్ణంగా యేసయ్యకి సమర్పించు. కళ్ళు మూసుకో. పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు. నేను నిజంగా పరిశుద్ధాత్మని ఇక్కడ స్టేజ్ మీద నన్ను తెచ్చి వదిలినప్పుడు మీ ఇద్దరు మధ్యలో దేవుడు నిజంగా పరిశుద్ధాత్మ వస్త్రాన్ని ఇక్కడ చూశానండి. నేను గట్టిగా చప్పట్లు కొడదాం. పట్టుకోండి వెనకాల. దేవుడి నామకి వందనములు. నా పేరు వంశీకృష్ణ. ఇప్పుడు నేను భయంతో వచ్చినాను. అయ్యగారు వాక్యంతో ఎంతో నాకు బలం ఇచ్చింది. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నేను చప్పట్లు కొట్టుకుంటా దేవుడు నాకు శక్తిని ఇచ్చిండు. నాకు 1 month నుంచి బ్యాక్ పెయిన్ ఉంది. ఇటు ఎటువంటి బ్యాక్ పెయిన్ నాకు వేస్తున్నామని తీసేసింది. మాధవి, నాకు 1 year బ్యాక్ నేను జ్వరం వస్తే వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకున్నా డాక్టర్ చేత. ఆ నొప్పి ఇంతవరకు అసలు తగ్గలేదు. ఇప్పుడు తగ్గిపోయింది. చప్పట్లు కొడదాం.
నేను హిందూనే, అసలు మ్యారేజ్ మళ్ళీ క్రిస్టియన్ కన్వర్ట్ అయ్యాను. అని మా హస్బెండ్ కూడా వచ్చారు ఇక్కడ. తండ్రి, మీరు ఇచ్చిన గొప్ప స్వస్థతను బట్టి వందనాలు. ఈ సాక్షి బిడ్డగా నిలబెట్టండి జీసస్ నేమ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గత వారం చెప్పిన వాక్య ప్రకారం వీడియో ఏదైతే బ్లెస్ చేసిందో దేవుని సేవ మాట విని నా దగ్గర అంటెలింగ్ ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఉంది. నా దగ్గర లాస్ట్ 2 months నుండి నాకు శాలరీ లేదు. మా కంపెనీలో 20 రూపీస్ 120 ఉండే 100 రూపీస్ ఉంటే మీకు సీడీ కొన్నాను. 20 రూపీస్ మాత్రమే ఉంది. ఐ నాట్ ఫీలింగ్ షై, బట్ ఐమ్ ఫీలింగ్ ఆ 20 రూపీస్ తోటి నేను వేసాను. ప్రభా నెక్స్ట్ వీక్ నేను వచ్చినప్పుడు 100 times వేస్తాను. దేవుని స్తోత్రం. మండే రోజు నాకు శాలరీ వచ్చింది. ఇన్స్టా దగ్గర చాలా మంది సాక్ష్యాలు ఉన్నాయి. బట్ మెనీ ఆర్ నాట్ కమింగ్. బట్ హెచ్వైడి హైదరాబాద్ అంటాం, RHYDగా మారిపోతుంది. రివైవల్ హైదరాబాద్ గా ఈ ప్రోగ్రాం చూశారు కదా. ఈ రాత్రి నీ జీవితంలో కూడా యేసయ్య గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ మీటింగ్కి చాలా దూరం నుండి కర్నూలు, వైజాగ్ అనేక స్థలాల్లో నుండి ప్రజలు అక్కడికి వచ్చారు. ఎందుకంటే యేసయ్య ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, జీవితాలను మార్చే దేవుడు. పిరికితనంతో, బాధతో, వేదంతో ఉన్న వారిని నేనున్నాను అని ధైర్యపరిచే దేవుడే మన యేసయ్య. ఈరోజు సేమ్ మహబూబ్ కాలేజీలో జరిగిన అదే కృప, అదే పవర్ నీ జీవితంలో యాక్టివేట్ కాబోతుంది. సహోదరి, సహోదరుడా, స్పిరిట్ ఆఫ్ గాడ్. తండ్రి, ఒంటరితనంతో, కన్ఫ్యూజన్తో ఆయన పోరాటంలో ఎంతో మంది బిడ్డలు ఈ ప్రోగ్రాం చూస్తున్నారయ్యా. పేతురు అలసిపోయిన స్థితిలో ఉన్నప్పుడు పేతురు దోణి ఎక్కి పేతురు జీవితాన్ని అద్భుతమైన కృపతో నింపిన దేవుడు. ఈ వర్తమానం విని ప్రజలు ఆశతో చూస్తున్నారు. ప్రభా, ఇప్పుడే పిరికి ఆత్మ, వారిని బలహీనపరిచే ఆత్మ, వారిని కృంగదీసే ఆత్మ, వారిని దారిద్రతకు నడిపించే ఆత్మ, వారి హృదయాలలో భారముతో నింపబడిన ఈవిల్ అటాక్ ని, ప్రతి స్పిరిట్ ని మేము బ్రేక్ చేస్తున్నాం. యేసునామము ద్వారా కమాండ్ చేస్తున్నాం. ప్రజలని అపవాది భయపెడుతున్న స్పిరిట్ విడిచిపెట్టి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాము. స్పిరిట్ ఆఫ్ గాడ్, ఇదిగో ఈ రాత్రి పరిశుద్ధాత్మడ ప్రజల్లోకి మిమ్మల్ని పంపుతున్నాం. ఈ టీవీ ప్రోగ్రామ్ లో నండి బ్రదర్ సుధీర్, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు. నీ జీవితం సెటిల్ కాలే, కృంగిపోయిన అనుభవంలో ఉన్నావు. పరిశుద్ధాత్మ కార్యం నీ కుటుంబంలో, నీ జీవితంలో జరగబోతుంది. అనేక మంది అనేక రోగాలతో, వ్యాధులతో నా శరీరం ఏమైపోతుందని భయపడుతున్నావు. సహోదరి, సహోదరుడా, ఏ డిసీజ్ ని ఎంత మాత్రం హాని చేయదు. ఎందుకంటే కలువరి శిలువలో రక్తం కార్చిన యేసయ్య, ఆయన అధికారం తీసుకున్న యేసయ్య, నజరేయుడైన యేసు నామములో ప్రతి రోగాన్ని మేము కమాండ్ చేస్తున్నాం. ప్రతి రోగము, ప్రతి దయ్యాలు ప్రజలను విడిచిపెట్టి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. యవ్వన సహోదరి, ఈ ప్రోగ్రాం చూస్తున్నావు, 32 years మ్యారేజ్ కాలేదు, కృంగిపోయిన అనుభవంలో ఉన్నావు. యేసయ్య అంటున్నాడు, ఇదిగో నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. మ్యారేజెస్ కాకుండా ఇయర్స్ గడిచిపోతున్నాయి. యవ్వన బిడ్డలారా, శాపము యేసు నామములో బ్రేక్ అయిపోతుంది. మీ జీవితాలు అద్భుతాలు జరగబోతున్నాయి. జాబ్లెస్ గుండి బాధపడుతున్న సహోదరి, సహోదరుడా, ఇప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ కుటుంబంలోకి రాబోతున్నాయి. ప్రతి డిసీజెస్ ని యేసు నామములో గర్తిస్తున్నాము. ప్రతి అపవాది క్రియ, ఆ యొక్క దారిద్రత అనే స్పిరిట్ ని గృహాలను విడిచిపెట్టి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాము. స్పిరిచువల్ గా ఎదగలేని జీవితాల్లో పరిశుద్ధాత్మ శక్తి దిగును గాక. అనాయింటింగ్ కొరకు, స్వస్థతల కొరకు కనిపెట్టే వారికి అభిషేకము, స్వస్థత ఆత్మ దేవుడు పనిచేయను గాక యేసునామములో. ప్రభా, ఈ రాత్రి నీ బిడ్డల బాష్ప బిందువులను తొడవబోతున్నావు. వారి జీవితాలని కృపతో నింపుతున్నావు. యేసయ్యా, వారిని గట్టిగా పట్టుకుని ఆయన యేసయ్య, వారి జీవితాల్లో నువ్వు ఉన్నావని రుజువుపరుచుకో. అపవాది అనేక సార్లు మా జీవితాలని భయపెడుతుందయ్యా, కానీ మాకు పిరికితనాన్ని ఇచ్చే దేవుడో కాదు, ధైర్యపరిచే దేవుడో. సేమ్ ధైర్యం, సేమ్ పవర్, సేమ్ అనాయింటింగ్ టీవీ ప్రోగ్రామ్ చూసిన ప్రతి బిడ్డలపై దిగునుగాక. వారి జీవితాల అభివృద్ధి, సమృద్ధి ఉండునుగాక. అంచెలు అంచెలుగా వారిని దీవించి నీ కృపా సమృద్ధితో నింపి తోడయండి, మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.